హాయ్ అండి, దిస్ ఇస్ మహా. వెల్కమ్ టు ఆర్ఆర్పీ టీవీ. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అనే టాపిక్స్ మీద పబ్లిక్ రివ్యూ తీసుకుందాం. రండి. నమస్తే బాబాయ్ గారు. నమస్తే బాబమ్మ. మీ పేరేంటి? నా పేరు ప్రకాష్ అమ్మా. ప్రకాష్ ప్రకాష్. ప్రకాష్. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 32 ఇయర్స్ అయింది. 32 ఇయర్స్ అయింది. ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఎలా చెప్తారు? ఎలా అంటే ఇప్పుడు మాది పాత జర్నలిస్ట్ కాబట్టి మేము ఆ విధంగా అదే చెప్తున్నాము. ఇక కొత్తగా అంటే ఇవాళ రేపు అబ్బాయిలు అమ్మాయిలు అట్లా ఇట్లా కొంచెం అట్లా కూడా లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి నాకైతే నా దృష్టిలో అయితే మ్యారేజే చాలా బాగుంటుంది, అంతే, వేరేం లేదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇలా ఉంది కాబట్టి సో ఆ మ్యారేజ్ బెస్ట్ అని మీరు అంటున్నారు. లవ్ మ్యారేజ్ మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఏం లేదు, చాలా రోజుల దాకా ఉండదు ఆ మ్యారేజ్. మధ్యలోనే ఏదైనా గొడవలు వస్తుంటాయి, ఏమన్నా అవుతుంటుంది, విడిపోతుంటారు. ఏదో కొన్ని అంత మంచిగా ఇబ్బందిగా మంచిగా ఉండరు, క్లోజ్గా ఉండరు, ఇబ్బందిలా పడిపోతారు వాళ్ళు. మ్యారేజ్ ఆ తల్లిదండ్రి కలిసి అందరూ మ్యారేజ్ చేసినట్టయితే అందరి సమావేశంలో పెళ్ళి అయితే అది ఒక మాట అనేది మంచిగా బలహీనంగా ఉంటుంది. ఈ లవ్ మ్యారేజ్ అంటే ఏమవుతుందంటే వాళ్ళ గొడవాడు వీళ్ళు గొడవాడు, వాళ్ళ గొడవాడు వీళ్ళ గొడవాడు, మధ్యలో ఏమవుతుంది, విడిపోయేది ఇది ఉంటుంది అన్నట్టు, అనుమానం. వేరే ఏం లేదు, ఇంకా అంత. అంటే లవ్ మ్యారేజ్ అయితే మిడిల్లో బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే అందరూ కలిపి చేస్తారు. ఏమైనా గొడవలు వచ్చినా కానీ వాళ్ళు సాల్వ్ చేస్తారు అన్న దాని మీద మీరు మాట్లాడుతున్నారు. ఆ విధంగా అట్లా అందరు కలిసి చేస్తాం కాబట్టి అందరి చేతుల్లో అందరి ఆశీర్వాదాలు, అందరి అక్షంతలు పడతాయి కాబట్టి అది ఏది ఉన్నా కానీ ఏ ప్రాబ్లం ఏముండదు. లవ్ మ్యారేజ్ అంటే ఏమవుతుందంటే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి, మీ పేరు? ఆకాష్ అండి నా పేరు. మీరు మ్యారీడ్ అయిందా? లేదు, కాలేదు ఇంకా. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజే బెటర్ అండి. ఎలా చెప్తారు? ఎలా అంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళందరూ బాగుంటారు కదా, మనం బాగుంటే సరిపోదు కదా, మనం హ్యాపీగా ఉండదు కదా, మన ఫ్యామిలీ కూడా ఉంటారు కదా హ్యాపీగా. అలా రాజువయ్యా మహారాజువయ్యా. అరేంజ్ మ్యారేజే బెటర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరేంటి? నా పేరు శోభ అమ్మ. శోభా గారు, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 30 ఇయర్స్ అవుతుందమ్మా. 30 ఇయర్స్ అవుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ, లవ్ అంటే లవ్ మ్యారేజ్లో దాంట్లో ఆకర్షణ తప్ప లవ్ అనేది ఎక్కడ లేదమ్మా. అరేంజ్ మ్యారేజ్ అయితేనే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు మ్యారేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి సెటిల్ చేసి వాళ్ళని ఒక కాంప్రమైజెస్లో ఉంచాలని చూస్తారు. అదే లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళే విడిపోయే వరకు వస్తున్నాయి. కోర్టు మెట్లు ఎక్కడం, 1-2 నెలల లోపే విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి లవ్ మ్యారేజ్ అనేది నా ఒపీనియన్లో మాత్రం అది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే లవ్ అన్నది నిలకడ లేదు. చాలామంది కూడా దానికి లవ్లో బలి అయిపోయి చాలా ట్రబుల్స్ పడుతున్నారు. అట్లా దానికంటే అరేంజ్డ్ అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారంటారు కదమ్మా. అన్నీ చూసి అబ్బాయి ఎట్లాంటి వాడు, అబ్బాయి తల్లిదండ్రులు, ఆయన ఉంటున్నది ప్రతిదీ మనం ఇన్వాల్వ్ అయ్యి చూస్తాం కాబట్టి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనంగానే సెటిల్ చేస్తాం కదా, అంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతాం. ఇప్పుడు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇన్వాల్వ్ అన్నది ఉండదు. వాళ్ళే చేసుకొని వాళ్ళే గొడవలు పడతారు కాబట్టి పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దానికి సొల్యూషన్ చేసే మార్గం ఉండదు. కాబట్టి నా ఒపీనియన్ అయితే అరేంజ్డ్ మ్యారేజే ఓకే అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అని చాలా బాగా చెప్పారు. హలో అండి, మీ పేరేంటి? రఘు. రఘు గారు, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు 15 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఈరోజు కంటెంట్ ఏంటంటే లవ్ మ్యారేజెస్ మీద అరేంజర్స్ మీద మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రజెంట్ జనరేషన్ బట్టి? అంటే లవ్ మ్యారేజ్ ఇప్పుడైతే కొద్దిగా బెస్ట్. ఎందుకంటే అందరు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఎడ్యుకేటెడ్ వల్ల ఏంటంటే లవ్ మ్యారేజ్ ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళని ఎంచుకోవడం. ఎందుకంటే అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ చేయడం, ఇద్దరు మనస్పర్ధాలు కలిసిపోవడం, అలా కలుసుకొని ఎవరి ఉద్దేశంతో వాళ్ళ ఉద్దేశం తెలుసుకొని అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. దానివల్ల కొద్దిగా లాభమే.
ఓకే, లవ్ మ్యారేజెస్ బెస్ట్ అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు చాలామంది లవ్ మ్యారేజెస్ చేసుకుని కూడా లైఫ్ లాంగ్ ఉండకుండా మిడిల్లోనే చాలామంది బ్రేకప్స్ అవుతున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పెద్దలను సంప్రదించాలి, భయపడద్దు. లవ్ మ్యారేజ్ చేసుకుంటాము, పెద్దలను సంప్రదించి మేము ఒకరిని ఇష్టపడ్డాము, ఇట్లా మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మరి చేసుకుంటే మంచిది, పెద్దలకు మంచిది, పిల్లలకు మంచిది. అట్లనే కానీ ఇష్టం ఉన్నట్టు పోయి కూడా చేసుకోవద్దు, అది మంచిది కాదు కూడా. డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుని కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద గురించి ఏం చెప్తారు? అరేంజ్ మ్యారేజ్ అంటే ఇక కొద్దిగా ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళ గురించి తెలియదు కదా. అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే చూడడం, ఇష్టం అని చెప్పడం, పెళ్లి చేసుకోవడం, అప్పుడు గొడవలు వచ్చి విడిపోవడం, అటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకోసమే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఒక తరాన్ని 2 తరాలు చూసి ఆలోచించి మరీ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు ఉదయ్ అండి. ఉదయ్. మీకు మ్యారేజ్ అయిందా? లేదు, మ్యారేజ్ అవ్వలేదు. టాపిక్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? రెండు బెస్ట్ అని చెప్పను, మ్యారేజ్ వేస్ట్ అసలు చెప్పాలంటే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంత బాగాలేదు, అది అందుకనే నా ఒపీనియన్ చెప్తున్నా. అందుకనే మ్యారేజ్ అసలు వేస్ట్, అసలు నిజంగా చెప్తున్నా. కానీ ఏదో పేరెంట్స్ కోసం చేసుకోవాలి అంతే. మ్యారేజ్ పేరెంట్స్ కోసం చేసుకోవాలి, నార్మల్గా అయితే ఇంట్రెస్ట్ లేదు మీకు? ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేయడం తప్పు అనట్లేదు, కానీ లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పు అనమాట, అది విషయం. అది లవ్ చేయడం చాలామంది చేస్తుంటారు, కాదంటే మళ్ళీ ఒపీనియన్ మార్చుకోకూడదు. ఓకే, ఒక అమ్మాయిని ఫిక్స్ అయిన తర్వాత ఇంకో 2 అమ్మాయిని చూస్తాం, అప్పుడు లవ్ ఎలా చేసినట్టు. ఈవెన్ ఇంతకుముందు అయితే ఓకే అరేంజ్ మ్యారేజ్ బాగానే ఉండే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ సరిగ్గా ఉండట్లే, ఎవరెవరు వస్తున్నారో తెలియట్లేదు అంతే. మొత్తం సెకండ్ హ్యాండ్ బల్లే ఉన్నాయి బయట, అంతా ఏం చేయలేం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఎలా చెప్తారు? అంటే మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఫస్ట్ లవ్ చేసాం, ఆ తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసినాం. ఫస్ట్ పెళ్లి చూపులోనే అమ్మాయిని చూసి ఇష్టపడిన తర్వాత లవ్ చేసుకొని 1 month తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం, అరేంజ్ మ్యారేజ్. అంటే మీరు 2 times మ్యారేజ్ చేసుకున్నారు? 1 time ఫస్ట్ లవ్ చేసుకున్నాము, చూసిన తర్వాత పెళ్లి చూపులోనే 1 month ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? స్వామి. కొరదనం బాలేదా? స్వామి. స్వామి గారు ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు పెళ్ళి అయిందా? అయింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 5 years అవుతుంది మీకు మ్యారేజ్? నిజం చెప్పండి, 5 years అవుతుందా మీకు? 5 years. ఏంటి మమ్మీ ఎవడీడు? లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఎలా చెప్తారు? ఇలా చెప్తారు, ఇట్లా మేము చేసుకున్న చేయాలి చెప్తాం. సార్ ఏంటి సార్ అది? అలా కాదండి, ఇప్పుడు ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, అంటే ఈ జనరేషన్లో ఏ మ్యారేజ్ బెస్ట్? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే ఏ విధంగా? అదే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. హాయ్ అండి. మీ పేరు? సూర్యకాంత్. సూర్యకాంత్ గారు, మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 40 years. 40 years అవుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఏ మ్యారేజ్ బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? అండర్స్టాండింగ్ ఉంటే 2 బెస్టే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో చూసారు కదండి ఈరోజు కంటెంట్. మరొకసారి మరొక కంటెంట్తో మరొకసారి కలుద్దాం. దిస్ ఇస్ మహా, RRP TV.